తెలుగుకు స్వాగతం. శుభ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మన ముఖ్య అతిథులు, మన కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గారిని, అలాగే అబ్జర్వర్ గా ఉన్నటువంటి రాజు గారిని, అలాగే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులకు, నియోజకవర్గ స్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు, గ్రామ స్థాయి నాయకులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, మాజీ సర్పంచులకు, అలాగే ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన హృదయపూర్వక, అలాగే జ్యోతిరావు గారి పూలే 199వ జయంతి శుభ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మన కోఆర్డినేటర్ గారు గన్నవరపు శ్రీనివాసరావు గారిని, అలాగే అబ్జర్వర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారిని ఇద్దరు కలిపి జ్యోతిరావు పూలే గారికి పూలమాలలేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం. जोहार ज्योतिराव फूले गारू, जोहार ज्योतिराव फूले गारू, जोहार ज्योतिराव फूले गारू, जोहार ज्योतिराव फूले गारू, जोहार ज्योतिराव फूले गारू. ఒకసారి పట్టుకోండి, ఒకసారి అని ఎలా ఉండండి మొత్తం ఒకసారి ఒక రెండు అడుగులు. జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ 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 జ్యోతిరావు పూలే గారు. జోహార్ అన్నప్పుడు జ్యోతిరావు పూలే గారు ఒకసారి పట్టుకొని అనేందరూ ఒకసారి పట్టుకోండి. जोहार ज्योतिराव फूले गारू, जोहार ज्योतिराव फूले गारू, जोहार ज्योतिराव फूले गारू. రామన్ గారిని జ్యోతిరావు పూలే గారి గురించి వాళ్ళు మాట చెప్పాలిగా కూర్చున్నాం. అలాగే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 199వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నటువంటి జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి శ్రీ గన్నవరం నియోజకవర్గ అబ్జర్వర్ శ్రీనివాసరాజు గారికి, మరి అదేవిధంగా కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారికి, ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ ఘనంగా నిర్వహించినందుకు మరి ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆ మహానుభావుల యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడమే కాకుండా ఆయన యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మరి బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతి కోసం ఏ విధంగా అయితే కృషి చేశారో మరి ఆ స్ఫూర్తిని తీసుకొని ఖచ్చితంగా మనం అంతా కూడా భవిష్యత్తులో కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి जोहार ज्योतिराव फूले गारू, जोहार ज्योतिराव फूले गारू. అలాగే 5,000 మంది నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు అన్న తాతాజీ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. 199వ జయంతి సందర్భంగా మరి జ్యోతిరావు పూలే గారి యొక్క ఈ గన్నవరం ఎస్టేట్లో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం అనేది మన యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క యావత్ జాతి అభ్యున్నతికి కృషి చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. మరి ఆ రోజుల్లో చదువుకునేటందుకు కూడా వీలునటి వివక్ష చూపుతున్నటువంటి రోజుల్లో ఈ భారతదేశంలో ప్రప్రదంగా ప్రతి మనిషికి కూడా చదువు అవసరం అనేటువంటిది గ్రహించినటువంటి ఏకైక వ్యక్తి మరి జ్యోతిరావు పూలే గారు. మరి ఆయన సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా చదువుకున్నప్పుడే ఈ సమాజం యొక్క జనోద్ధారణకి ఉపయోగపడుతుందని ప్రప్రదంగా ఆవిడ కూడా పాఠశాలని మరి ఏర్పాటు చేసినటువంటి వీర మహిళగా సావిత్రిబాయి పూలే గారు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ఆయన యొక్క ఆశయాలని మనం తీసుకున్నప్పుడే భవిష్యత్తులో ప్రతి వ్యక్తి కూడా మనుగడ సాగించగలడానికి
ఈ జ్యోతిరావు పూలే గారి యొక్క నిదర్శనం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి అభిమానులందరికీ కూడా 199వ జయంతి శుభ సందర్భముగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మహనీయుడు మహాపురుషి ఈవేళ భారతదేశంలో పుట్టడం జరిగింది. ఆయన యొక్క జీవనశైలి చెప్పుకోవాలంటే చాలా మరి ఆయన ఎన్నో వివక్షతలకు గురై ఎన్నో అవమానాలు పడి ఆయన ఎంతో పోరాటం చేసి మరి యొక్క సమాజాన్ని ఒక అభివృద్ధి ప్రదంలో తీసుకువెళ్ళాలి, ఈ సమాజానికి ఒక దిశ నిర్దేశం చేయాలి అనే లక్ష్యంతో ఆయన చాలా పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. బడుగు బలహీన వర్గాల కోసం అహర్నాలు కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలాంటి జ్యోతిరావు పూలే గారు ఈవేళ మన మధ్యన లేకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం అని సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. ఎందుకంటే విచారించదగ్గ విషయం అంటే ఆయన ఎప్పుడూ కూడా అందరూ కూడా అభివృద్ధి చెందాలి, అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి, మంచి అభివృద్ధి పథంలో నడవాలి, సమానత్వం అనేది ఉండాలి, శుభ్రతత్వం అనేది ఉండాలి, లౌకిక రాజ్యం అనేది ఉండాలి, ఈ భారతదేశంలో సమానత్వంతో అందరూ కూడా జీవించాలనేటువంటి లక్ష్యంతో పోరాటం చేసినటువంటి నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఆయన ఆ రోజుల్లోనే 19వ శతాబ్దంలోనే విద్యకు చాలా అతి ప్రాధాన్యత ఇచ్చినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. ఏదైనా సాధించగలమన్నటువంటి లక్ష్యంతో ప్రతి విద్యార్థులు చదవాలి, ప్రతి ఒక్క జాతి చదవాలి, ప్రతి కులము చదవాలి అనేటువంటి లక్ష్యంతో కుల మతాలకు అతీతంగా మన రోజు ఆయన విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఎందుచేతనంటే ఆ రోజుల్లోనే వివక్షతకు గురవుతున్నా కూడా మరి ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా కూడా ఆర్థిక స్తోమత లేకపోయినా మరి ఆ రోజు ఈ భారతదేశంలో మొట్టమొదటిగా ఉపాధ్యాయురాలుగా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని తీర్చిదిద్దినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. మరి ఆ రోజు వారిని విద్య అభ్యసించి విద్య ద్వారాగానే ఏదైనా సాధించగలం, విద్య అనేది ఉంటే ఏదైనా సాధించగలటువంటి లక్ష్యంతో మరి ఆయన విద్యను చాలా ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వేళ మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. కానీ ఆయన ఆలోచన విధానాలు మాత్రం మనమందరం కూడా ముందుకు తీసుకువెళ్తాం, కొనసాగిద్దాం. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32 కార్పొరేషన్లు అనేది ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకి ఎంతో అభ్యున్నతిగా ముందుకు తీసుకెళ్లినటువంటి మహానాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైందని, బీసీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా వెళ్ళండి అదే మరి ట్రైన్కి రాకపోతే వేరే ఉంటుంటామండి ఇద్దరం జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్